ఒకప్పుడు మాటల యుద్ధంతో ప్రత్యర్థులను సైతం అట్టుడికించినటువంటి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎందుకుంటూ వస్తుంది? ప్రారంభోత్సవాలకు భూమి పూజలకు హాజరవుతున్న ఆ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది? ఇంతకీ ఆ ఎమ్మెల్యే వ్యూహం ఏమిటి? వాచ్ ద స్టోరీ. ఎన్నికల అనంతరం ఎన్నికల ముందు కూడా ప్రత్యర్థులను సైతం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించేలా తన మాటల దాడితో ప్రజలను ఆకట్టుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు క్రమక్రమేపీగా దూరం అవుతుందన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, కడప రెడ్డెమ్మగా ప్రసిద్ధిగాంచినటువంటి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఇటీవల కాలంలో తన భర్త శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ సీటు దక్కకపోవడంతో ఆమె కొంత మనస్తాపంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉందంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే ఇటీవల జరిగినటువంటి డిఆర్సీ సమావేశం, అదేవిధంగా మంత్రి సవిత ఎమ్మెల్యేల సమావేశానికి సైతం ఆమె హాజరు కాలేదు. దీంతో రకంగా పార్టీ వీడి పోతానన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఆమె ఎక్కడ పార్టీని వీడుతానన్న కానీ విషయం కానీ ఎక్కడ చెప్పినటువంటి సందర్భాలు లేవు. కానీ కొందరు ప్రచారం చేశారంటూ కూడా కొంత కడపలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమైనటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తుంటే, ఇటీవల కాలంలో ఏదైతే 2 ఏళ్ల సభకు ఆలస్యంగా వచ్చి ఆ తర్వాత పార్టీలోనే కొనసాగుతారన్నటువంటి సంకేతాలు వినిపించాయి. కానీ ఇటీవల కాలంలో ఏదైతే చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమె సీఎం సభకు హాజరు కాకపోవడం పట్ల కూడా కొంత విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ప్రజాలో ఉండాలన్నటువంటి భావనలో ఆమె ఉందా, లేకుంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఏదైతే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వెళ్తున్నటువంటి ఆమె పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆమె మొదటి నుంచి కూడా ప్రత్యర్థులను సైతం ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఏదైతే తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక కడప నగరాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తాను, నిధుల వరద కురిపిస్తానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా వైసీపీ శ్రేణులు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. పైసా నిధులు తేలేదు కానీ సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు. మా నిధులతో ఆమె భూమి పూజలు ప్రారంభోత్సవాలు టెంకాయలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఆమె ఒక్క పైసా అంటే ఒక్క పైసా నిధులు తెచ్చినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అంటూ కూడా వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నటువంటి వాటికి సరైనటువంటి సమాధానం దొరకని పరిస్థితే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రాజ్యసభ సీటు దక్కకపోవడానికి ప్రధాన కారణం కొంత రాజకీయ సమీకరణలు. గతంలో ఏదైతే పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి అంటే సీనియర్లు లేదు, తోలు లేదు, తొక్క లేదనడం, అదేవిధంగా టీడీపీ అంటే రెడ్డప్ప గారి కుటుంబమే అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే మొదటి నుంచి కూడా పార్టీ జెండా మోసుకొని కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కన పెట్టాలన్నటువంటి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వీటన్నిటినీ రాజకీయ సమీకరణలో భాగంగా ఆయన రాజ్యసభ దక్కలేదన్నటువంటి విషయం టీడీపీ వర్గాలు చర్చించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడంతో ఒక్కసారిగా అటు ఆయన కుటుంబం పూర్తి స్థాయిలో తీవ్రంగా మనస్తాపానికి గురైంది, అసంతృప్తికి లోనైనటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఎమ్మెల్యేగా ఒక శాసనసభ్యురాలుగా తాను ఏం చేయాలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అదే భూమి పూజలు చేసుకుంటూ వెళ్ళాలన్నటువంటి భావనలో ఉన్నారా, లేకుంటే పార్టీలో కొనసాగకుండా తను ఏదైతే తన ఎమ్మెల్యే స్థాయిలో విధులు ఏమున్నాయో ఆ విధులను నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం. ఆ క్రమంలోనే ఆమె పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇటీవల కాలంలో చంద్రబాబు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆమె ఆ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం, అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఇక్కడ పార్టీ కార్యక్రమాలు అదేవిధంగా భూమి పూజల్లో పాల్గొంటాను, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు 2 రోజుల క్రితం ఏదైతే 575 కోట్ల కంటే కడప నగరానికి వైసీపీ హయాంలో బ్రహ్మసాగర్ నుంచి 2 టీఎంసీల నీటిని అంటే త్రాగునీటి అవసరాలు అంటే శాశ్వత త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ పథకం కింద వైసీపీ హయాంలో 2023లో ఈ నిధులను మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులకు టెండర్లు పిలిచినప్పటికి కూడా ఏదైతే టెండర్ దక్కించినటువంటి కాంట్రాక్టర్ ఆ పనులు చేయకపోవడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ
ఈ ఏదైతే టెండర్లను రద్దు చేసి తిరిగి టెండర్లను నిర్వహించిన పరిస్థితి. అంటే ఒక రకంగా మేము తెచ్చిన నిధులతోనే వాటిని పనులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, భూమి పూజలు చేస్తున్నారంటూ కూడా వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా 575 కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఎమ్మెల్యే భూమి పూజ చేయడం, అదే ఎమ్మెల్యే పనులను ప్రారంభించడం పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అంటే ఒక రకంగా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశం బ్రహ్మసాగర్, అదేవిధంగా కమలాపురం నియోజకవర్గం, 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కానీ అటు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతరత్ర ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి. అంటే కేవలం తను వెళ్ళి తన కుటుంబ సభ్యులు ఎవరైతే తన భర్త శ్రీనివాసులు రెడ్డి, అదే కొడుకు, ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళి భూమి పూజ చేసి పనులను ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే ఇది భారీ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రారంభోత్సవం అంటే మంత్రో లేదంటే సీఎం స్థాయిలోనో వీటిని ప్రారంభించాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఎమ్మెల్యే దీన్ని ప్రారంభించడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే మరోవైపు ఈ నెల 14వ తేదీన లోకేష్ పర్యటన జమ్మలమడుగులో ఉన్నటువంటి దాల్మియా సిమెంట్ విస్తరణ పనులలో కూడా ఆయన హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే 14వ తేదీ లేదంటే మరో తేదీ ఏదో ఒక రోజులో ఆ ప్రారంభోత్సవం చేయాలి, పనులను చేయాలన్నటువంటి భావన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి ప్రచారం కూడా తెదేపా శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే 575 కోట్లు అతిపెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఎమ్మెల్యే భూమి పూజ చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా హాజరు కాకపోయినా కేవలం కార్పొరేషన్ అధికారులు మాత్రమే అక్కడ హాజరు కావడం పైన కూడా పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు ఇదే విధంగా దూరంగా ఉంటూ ఎమ్మెల్యేగా భూమి పూజ, శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారో లేకుంటే తన వ్యూహం ఏమిటో కూడా అంతు చిక్కని సమస్యగా మారింది. ఎందుకంటే తను ఊహాత్మకంగా అడుగులు వేస్తుంది. పార్టీలో కొనసాగుతూనే ఓవైపు ఎమ్మెల్యేగా విధులు నిర్వహించాలన్నటువంటి భావనతో ఆమె ఉన్నారా, లేకుంటే మరే ఏదైనా అంటే లోకాయపారిగా ఏదైనా ఆలోచనలో ఉన్నారా అన్నటువంటి $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వైసీపీలో చేరుతారన్నటువంటి జోరుగా ప్రచారం సాగిస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడ కానీ దాన్ని ఖండించినటువంటి సందర్భాలు లేకపోవడంతో ఒక్కసారిగా తెదేపా శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏదైతే టీడీపీని వీడి వైసీపీలో చేరతారని. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వైసీపీలో చేరాలన్నటువంటి ఆలోచన కానీ ఆ యోచన కానీ మాధవిరెడ్డి కానీ శ్రీనివాసులు రెడ్డి కానీ చేయటం లేదు. కేవలం పార్టీలో కొనసాగాలన్నటువంటి భావనతోనే పార్టీ కార్యక్రమాలు పోయినా ఇటీవల కాలంలో కొంత ఏదైతే పుణ్యక్షేత్రాలు వంటి వాటి కారణాల రీత్యా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఎక్కడే కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నటువంటి యోచనలో వాళ్ళు లేరన్నటువంటి విషయాన్ని అటు పార్టీ శ్రేణులు అదేవిధంగా మాధవిరెడ్డి వర్గీయులు చెప్తుంటే కడపలో మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె పార్టీ కార్యక్రమాలకు క్రమక్రమేపీ దూరమై ఆ తర్వాత ఏదైతే పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టే విధంగా తను వ్యవహరిస్తున్నటువంటి ప్రచారం కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి అసమ్మతి వర్గాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ మరికొద్దుల్లో రానున్నటువంటి అవకాశం. అయితే భారీ ప్రాజెక్టును ప్రారంభించడం పైన పలు విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యం కాబట్టి మరి దీనిపై ఎమ్మెల్యే ఎలాంటి సమాధానం చెప్తుందో అన్నటువంటి ఆసక్తిగా తెదేపా శ్రేణులు ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి.